అయితే యాక్చువల్గా నాకు నిన్న సేమ్ ఇదే సిచ్యువేషన్ నాకు వచ్చింది. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ 9-10 hours విత్ మై కెమెరా అండ్ ఆల్. సో నాకు ఐ కుడెంట్ లైక్ అంత చాలా హెడేక్ వచ్చింది. సో నేను టాబ్లెట్ తీసుకోకపోతే నాకు తగ్గదు. ఇది నాకు చాలా ఉంది. సో అట్లాంటి సిచ్యువేషన్ అట్లీస్ట్ మాకు ఒక చిన్న సజెషన్ ఏమైనా ఇస్తారా మేము టాబ్లెట్ అవాయిడ్ చేయడానికి? టాబ్లెట్ ఈ రోజు ఇస్తే తగ్గుతుంది, మళ్ళీ రేపు ఎవరో ఇస్తారు. మీ బాడీ వీక్ అయిపోతుంటది, తలనొప్పి ఎక్కువ అయిపోతుంటది. ఈ తలనొప్పి రేపు పొద్దున హైపర్ టెన్షన్ గా మారిపోతుంది. ఓకే ఓకే. తలనొప్పి అనేది ఒక సింప్టమ్, మీ బాడీ ఇండికేట్ చేస్తుంది సమ్ డిస్టర్బెన్స్ ఉంది నా బాడీలో. సో బాడీ ఈస్ గివింగ్ పెయిన్ టు యూ. సో దానికి రెస్ట్ ఇవ్వాలి. బేసిక్ సెల్ఫ్ ట్రీట్ అంటారు. మేనేజ్ చేసుకోవాలి. మెడిసిన్స్ వాడితే పెయిన్ కిల్లర్ వల్ల ఏమైతుంది, పెయిన్ తగ్గుతుంది కానీ ప్రాబ్లం తగ్గదు. తలనొప్పి తగ్గుతుంది కానీ బట్ తలలో ఉన్నటువంటి ప్రాబ్లం తగ్గాలి అంటే దానికి జనరల్ గా హోమియోపతిలో బెల్లడోనా అనే మెడిసిన్ ఉంటుంది. ఓకే. ఆ బెల్లడోనా వేసుకున్నాక విత్ ఇన్ 5-10 minutes కి మీకు రిలీఫ్ వస్తుంది. అయితే మీరు ఎక్కువ అలోపతి కన్నా హోమియోపతి సజెస్ట్ చేస్తారా? హోమియోపతి ఈజ్ అ నేచర్ సిస్టమ్. ట్రూ. ఆయుర్వేదిక్ కంటే కూడా సైంటిఫిక్ నేచర్ సిస్టమ్. ఆయుర్వేదిక్ కూడా మంచి సిస్టమ్. అదే ఐఎమ్ నాట్ కామెంటింగ్ అబౌట్ ఆయుర్వేదిక్, వండర్ఫుల్ ఓల్డ్ సిస్టమ్. ఆయుర్వేదిక్ ఎప్పుడు బాగుంటుంది అంటే ఎక్స్పీరియన్స్ తో ఎవరైతే మెడిసిన్స్ ఇస్తారో వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. అంటే హెరిడిటరీ సిస్టమ్, మా తాత ముత్తాత బాగా ఆయుర్వేదిక్ డాక్టర్, ఆయన మంచి తయారు చేసేవాడు, ఇచ్చేవాడు అంటే స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడున్న సిస్టమ్ లో ఆ హెరిడిటరీ సిస్టమ్ లేదు. బట్ హోమియోపతి విషయానికి వస్తే ఇట్ ఈస్ అ ప్యూర్ సైన్స్. టోటల్ గా సైంటిఫిక్ సిస్టమ్ అంతా కలిపి హోమియోపతిలో నేచర్ ప్లస్ సైన్స్ కలిపితే హోమియోపతి సైంటిఫిక్ సిస్టమ్ బయటకు వస్తుంది. సో ఎంబ్రియాలజీ ప్రకారం ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్ లో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ రానికి కారణం ఏంటి, ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఒక్కటి కలిగేది. ఈ రోజు తలనొప్పి అనేది ఆగదు. మీకు వచ్చిన తలనొప్పి సరే స్ట్రెస్ తోటి వచ్చింది, ఒక 7 hours లాంగ్ అవర్స్ పనిచేసారు వచ్చింది, ఫ్యూచర్ లో టాబ్లెట్ వేసుకున్నారు తగ్గిపోద్ది, మళ్ళీ 5 hours కే తలనొప్పి వస్తుంది, మళ్ళీ 2 hours కే తలనొప్పి వస్తుంది. మళ్ళీ ఎందుకంటే మీ బాడీ వీక్ అయిపోతుంటది. యు ఆర్ థింకింగ్ అబౌట్ పెయిన్, యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీకు సపోర్ట్ సిస్టమ్ కావాలి, మిమ్మల్ని స్ట్రాంగ్ చేసే సిస్టమ్ కావాలి, మీ తలనొప్పి మళ్ళీ రాకుండా చేసే సిస్టమ్ కావాలి. అది ఒరిజినల్ ట్రీట్మెంట్. దట్ గోస్ టు హోమియోపతి. అర్థం సింపుల్ గా నేను అంటే హోమియోపతి ఇట్ సపోర్ట్స్ యూ. మీ ప్రాబ్లం ని ట్రీట్ చేయదు, మిమ్మల్ని స్ట్రెంథెన్ చేస్తుంది. మీరే తగ్గించుకోవాలి ప్రాబ్లమ్, నేను కాదు తగ్గించేది అనేటువంటి క్యూర్స్ అనే ఒక సిస్టమ్ ద్వారా డాక్టర్ శామ్యూల్ హర్మన్ వండర్ఫుల్ గా ఇన్వెంట్ చేశారు. జర్మన్ సైంటిస్ట్ యాక్చువల్ హోమియోపతి ఇన్వెంట్ చేసింది. వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సిస్టమ్. చాలా కొత్త విషయాలు చెప్తున్నారు. థ్యాంక్ యూ. అయితే యాక్చువల్ గా ఆటిజం కి అసలు క్యూర్ ఉందా? ఆటిజం కి క్యూర్ లేదు, ఖచ్చితంగా లేదు. ఇక్కడ ఆటిజం ట్రీట్ చేయడం లేదు, ఆటిజం యొక్క రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రీట్ చేస్తాం. గాట్ ఇట్. యా. త్రూ హోమియోపతి.